ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం ఎట్లా చూడాలంటే అదే మాట్లాడాలి కదా, చాలా పెద్ద విచిత్రం అన్న. మీరు నిన్న కూడా అవసరమైతే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వెళ్ళాలి. అంటే ఇప్పుడు నా స్టేజ్ మీద నుంచి నా ఫ్యామిలీ ఇదంతా నా ఫ్యామిలీ, మీరంతా నా రక్త సంబంధం అని మాట్లాడేటోళ్ళు, మరి మీరు అక్కడ మీ ఇంట్లో చనిపోతే పోవా నువ్వు ఈరోజు థియేటర్కి వెళ్తావు కదా, సరే హాస్పిటల్కి వెళ్తారు కదా. అని ఒక ఇద్దరు చనిపోయినప్పుడు ఆ సినిమాని బ్యాన్ చేయండి, లేదంటే ఆపండి, ఆ ఇద్దరి ప్రాణాల గురించి మాట్లాడండి. అది మాట్లాడకుండా పుష్ప ఇంత వచ్చింది అంత వచ్చిందని మాట్లాడుతుంది తప్ప ఈరోజు ఎవరు కూడా దాని గురించి ఆ ఇద్దరు మహిళ గురించి ఆ బాబు గురించి మాట్లాడలేదు. ఈరోజు మా ఇంట్లోనో మీ ఇంట్లోనో వారింట్లోనో ఎవరైనా చనిపోతే ఇట్లనే ఊరుకుంటారు అరగన్నా చెప్పండి. అది దీని గురించి నిజంగా కూడా మీరు చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళ ఇండస్ట్రీలో ఏమైనా అయితే ఏదైనా అయితే మాత్రం అందరూ మాట్లాడతారు. ఈ ఒక మామూలుగా పాపము వాళ్ళు ఏం పాపం చేశారన్న చూద్దామని వచ్చారు. అంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు సినిమా వీళ్ళ ఎవరికి ఈ పొలిటికల్ పార్టీలకేమో వీళ్ళ ద్వారా ఉన్న వీళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వస్తే అన్న ఈ ట్రాన్స్ లో వీళ్ళు ఉంటారు. చూడండి అపోజిషన్ పార్టీ కూడా మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతారు. అపోజిషన్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి కదా. లేదు మనమైన గవర్నమెంట్ తీసుకెళ్లి అరెస్ట్ చేసేసి అపోజిషన్ ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళకి వీళ్ళకి లింకులే, మళ్ళీ అక్కడ సినిమా వాళ్ళకి లింకులు కానీ మొదటి నుంచి అపోజిషన్ వాళ్ళకి సినిమా వాళ్ళకి లింకులే, వాళ్ళు మాట్లాడతలేరు. ఇంకొక విషయము అంటే ఈ విషయం రేవంత్ అన్నకు తెలిసి జరిగిందా తెలియదు. మరి రేవంత్ అన్న కూడా సినిమా ఇండస్ట్రీ ఈ రేట్లు పెంచడం ఏంటన్నా, రేట్లు పెంచడం ఏంటి, ఈ 800 రూపాయలు 1000 రూపాయలు రేట్లు పెంచడం ఏంటి? రేట్లు పెంచి ఇప్పుడు ఒక లేబర్ డైలీ లేబర్ చేస్తే వాడికి 1000 రూపాయలు వస్తుంది. ఈరోజు వాడు లేబరు వాళ్ళకి ఒక క్రేజ్ ఉంటుందన్న, క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఆ క్రేజ్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. సరే మైత్రి మూవీస్ అనే వాళ్ళు 1000 కోట్లు, సరే మైత్రి మూవీస్ నుంచి వాళ్ళని అనౌన్స్ చేయాలి కదా, ఈ విధంగా జరిగింది చాలా చింతిస్తున్నామని. ఇంతవరకు ఒక్కరు ఒక యాక్టర్ కానివ్వండి, ఎవరిది బ్యానర్ ఎవరిదో, మైత్రి మూవీస్ నవీన్ అండ్ రవి అంటారు. నేను మైత్రి మూవీస్ అంటే వీళ్ళేనా, అల్లు అరవింద్ వీళ్ళే అంతా వాళ్ళే అంట. వీళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి. మేము 1000 కోట్లు ఇస్తాం, మీరు 300 కోట్లు నాకు ఇవ్వండి, మేము బ్లాక్లు ఇస్తాం, మీరు వైట్లు ఇవ్వండి, ఇదంతా ఓకే. దట్ ఈస్ ఇంటర్నల్ గేమ్, మనకు సంబంధం లేదన్న. అది ఇన్కమ్ ట్యాక్స్ కడతారా ఇంకో ట్యాక్స్లు కడతారా మనకు సంబంధం లేదు. నేను అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు చనిపోయిన 2 నిండు ప్రాణాల గురించి నేను మాట్లాడుతున్నా. ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇట్లే ఊరుకుంటారా అన్న? ఇంతవరకు ఎవరు మాట్లాడతలేరు, ఇండస్ట్రీ ఎవరు మాట్లాడతలేరు. నేను నువ్వు అనే కామన్ పీపుల్ మనం మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ మాట్లాడలేదు, అపోజిషన్ మాట్లాడలేదు, ఈ ఇండస్ట్రీ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. నువ్వు నిజమైన హీరో అయితే నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు నిజంగా రియల్ హీరో అయితే ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు, వాళ్ళని పలకరించి వాళ్ళ గురించి జరిగిన అన్యాయాన్ని నువ్వు 100 కోట్లు ఇచ్చే వాళ్ళ ప్రాణం తీసుకురాలేవు, కానీ కనీసం వాళ్ళకి ఆర్థిక సాయం చేయి. నీ 300 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఫ్యామిలీని ఆదుకోవాలన్నా. తర్వాత ప్రజలకు కూడా నేను అదే చెప్తున్నా, మనం ఇంత ఎర్రెంగప్పలు తెలంగాణ ప్రజలంటే ఎర్రెంగప్పలు లాగున్నారు అని అంటారు. అట్లనే ఉంది ఇప్పుడు మన పరిస్థితి. అట్లా చేయకండి. నేనేమంటానంటే మనము కొద్దిగా ఆలోచించాలి ఏం చేస్తున్నాము. ఏముందన్నా రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, లేకుంటే ఫస్ట్ 1 వీక్ చూడకుండా ఉన్నా వచ్చేదేముంది. ఒకరోజు చాలా మంది స్టార్ట్ చేశారు, అరే నాయన ఓటీటీలో వస్తుందిరా బాబు, ఓటీటీలో వస్తుందన్నా ఏముంది, ఎట్లు పోతుంది చెప్పండి. ఫోన్ దాంట్లో ఏమైనా మెసేజ్ అంత క్రేజ్ ఉన్న ఒక 2 రోజులు అయినా ఆగొచ్చు అట్లీస్ట్, అదే రోజు పోవాలని. బాధాకరం అంటే ఇప్పుడు ఆయన యాక్టింగ్ పరంగా చాలా డెవలప్ చేసుకున్నాడు, పాన్ ఇండియాలో మన పేరు తీసుకొచ్చాడు, అదొక గర్వకారణం. కానీ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సరే తను చేసిండా చేయలేదా, ఆయన వల్ల చనిపోయారా, ఇంకో థియేటర్ దానిలో చనిపోయారు, ఎంక్వైరీ తెలుస్తుంది. ఆ ఎంక్వైరీ కూడా కరెక్ట్ చేసి అసలు నిజంగా థియేటర్ యజమానం తప్ప ఈయన తప్ప, ఇప్పుడు ఈయన ఒక 20 మంది బౌన్సర్లను పెట్టుకొని వస్తాడన్న. మరి మనుషులందరూ బౌన్సర్లను పెట్టుకొని రాలేదు కదా, మరి చనిపోయారు కదా. ఆ చనిపోయినందుకు మరి నువ్వు ఆ ఫ్యామిలీని ఏ విధంగా వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది సినిమా వాళ్ళది అంటే మీరు దగ్గర నుంచి చూస్తారు కదా, అంటే వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారా అసలు? ఏం ఆలోచిస్తారన్నా అంటే ఓపెనింగ్ ఏంటంటే మన తప్పు కదా, మనం బకరాల్లాగా ఉంటాం. ఆ స్టేజ్ మీద ఎక్కినప్పుడు 4 మాటలు మాట్లాడము, ఈ నువ్వే నా రక్తము నేనే నీ అన్నట్టుగా మాట్లాడతారు. తర్వాత వాళ్ళు నేనేమంటారంట, నిజంగా సినిమా హీరోలు అందరూ కూడా సమాజం గురించి చేయమంటున్నా. నువ్వు 300 కోట్లు తీసుకో, 30 కోట్లు సమాజానికి ఖర్చు పెట్టు, అంతేగాని ఏదైనా సమాజ సేవ చేసి తెలంగాణకు ఆంధ్రకు ప్రజలకు చేయండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ దగ్గరికి తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప ఈ విధంగా ఇంతవరకు కూడా అక్కడ మనుషులు చనిపోతే కూడా శవాల మీద చిల్లర ఎరుకున్నట్టుగా అక్కడ మనుషులు చనిపోతే ఇక్కడేమో మా కలెక్షన్స్ పెరిగాయని చెప్పి పుష్ప సూపర్ హిట్ తగ్గేదే లేదు నెగ్గేదే లేదు అని చెప్పి మాట్లాడుకుంటే డైలాగ్ కొట్టే కరెక్ట్ కాదన్న. నేను కూడా కొడితే డైలాగ్ కొట్టమంటే, కానీ డైలాగ్ వల్ల అది కాదు. కానీ ఏదంటే రియల్ హీరో అంటే నేనేమంటున్నా ఇమీడియట్గా స్పందించి
ఇమీడియట్గా వాళ్ళకి ఫ్యామిలీకి ఆదుకోవాలి, 3 కోట్లు ఇవ్వాలి ఇలాగన్నా. నేను తొలివేలు గురించి నేను మీకు చెప్పండి, నేను యాజ్ ఏ పర్సన్గా నన్ను ఆర్థిక సాయం చేయమంటే నాకు తోచేంత చేస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తారో తెలియదు, నేను చేయమంటే చేస్తా. నా తరఫున ఈరోజు నేను ఆ ఫ్యామిలీకి 50,000 రూపాయలు నేను చెక్ పంపిస్తాను, మీ తరఫు నుంచి ఇచ్చిరండి, ఆ ఫ్యామిలీలో కూడా అడ్రస్ చేసి నేను ఇచ్చొస్తా. ఇది నేను అంత శ్రీమంతుడి కాదు, డబ్బు లేదు నా దగ్గర, అయినా కూడా నేను 50,000 రూపాయలు ఇద్దరు ఫ్యామిలీకి ఇస్తాను. కానీ మీరు ఇమ్మీడియట్గా ఇట్లాంటివి జరగకుండా ఏం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? అసలు ఈ ప్రీమియర్ షోలకి వీళ్ళు ఎందుకు రావాలా? చిన్న చిన్న థియేటర్లకు నిన్న మా చుట్టాలు కూడా పిల్లగాడు 4:30 షోకి పోయిండు అన్న. ఎప్పుడు? నిన్న అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కు ఉందా? 4:30 షో పెట్టిర్రు. ఏడా వాడు పోయి రాత్రి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని 4:30కి షోకి పోతుండే. అన్న ఏ పిచ్చి పట్టిందిరా నీకు, 4:30 పోవడం ఏందిరా, ఏముందిరా అని అడిగిన. అంటే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ హైప్ క్రియేట్ చేసి అసలు ఆ థియేటర్లకు ఈ షోస్ పర్మిషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ తప్పన్న. ఈ షోస్ 4:30కు 5:30కి ఇచ్చే ఇంకా 2 రోజులు ఎక్కువ నడుస్తారు కదా. అరే 2 రోజులు తీసేస్తున్నారు, సినిమా తీయరు కదా. అదే అల్లు అర్జున్ సినిమా అంటే ఎట్లా ఉంటుందో అని అందరూ చూస్తారు కదా. ఈరోజు ఎట్లా ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి, ఆయన 1000 కోట్లు కాదు 2,000 కోట్లు వస్తాయి. అందరు ఆయన సినిమా చూస్తారు, చూస్తే ఈయనకు 1000 కోట్లు కాదు 2,000 కోట్లు వస్తాయి. కానీ ఎర్లీ మార్నింగ్ షోకి పర్మిషన్ ఇవ్వడము ఒకటి, డబ్బులు ఛార్జీలు ఇష్టం పెంచుకోవడం 2, ఇటువంటి తొక్కుసలాట కావడానికి కారణం ఈరోజు నేనేమంటున్నాను అంటే అల్లు అర్జునే దీనికి కారణం అని నేను అనుకుంటున్నా. అది కరెక్ట్ ఎంక్వైరీ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవాలన్న. లీగల్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు చెప్తున్నారు కదా జనము, రాత్రి ఆయన అంటే నేను చూశాను ఇంటికి పోయే వరకు మళ్ళీ ట్రాఫిక్ అయినట్టు రాత్రి 1 గంట 2 గంటల వరకు. ఇంకోటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఏదో చేసినట్టున్నారన్న, కంప్లైంట్ చేసి. అంటే ఎవరన్నా అంటే ఇప్పుడు జ్యుడిషియల్ వాళ్ళు లేకుంటే పోలీస్ వాళ్ళు ఎవరెవరు యాక్షన్ తీసుకోవాలన్నా, నువ్వు నేను ఎంతసేపు పరిచినా కూడా ఏం కాదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, జ్యుడిషియల్ వాళ్ళు లేకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ లేకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకొని దీని మీద విచారించాలి. ఎందుకంటే 2 ప్రాణాలు పోయినాయి అన్న. మామూలు విషయంలో మనం స్పందించము, వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవడం మనకు సంబంధం లేదు. ఓకే, మన డబ్బులే అవి, అయినా కూడా సంబంధం లేదు. ఎందుకంటే మనం పిచ్చోళ్ళని చూసిన రోజులు వాళ్ళు సంపాదించుకుంటారు. అంతేగాని వాళ్ళతో మేము ఇప్పుడు ఏమంటారు, ఎవడు రమ్మన్నా మిమ్మల్ని, ఎవడు చూడమన్నా మిమ్మల్ని అంటే ఇప్పుడు ఉంటేది కదా, మేము రమ్మన్నామా మేము జామన్నామా అంటారు. అట్లా కాదు కదా. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే గవర్నమెంట్ కూడా దీంట్లో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది. వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు వీళ్ళు మా అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే మా హక్కులని ప్రెస్ మీట్లు పెడతారు, గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రులను కలుస్తుంటారు. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వదు వాళ్ళ అసోసియేషన్? మాట్లాడాలి కదా. అంతేనా, ఇప్పుడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో లోపల ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలా పొలిటికల్ అంటే ఇవి ఉన్నాయన్నమాట. ఈయన ఏదో డైలాగ్ కొట్టగానే పవన్ కళ్యాణ్ గురించి కొట్టినట్టుగా, పవన్ కళ్యాణ్ ఏదో కొట్టగానే అల్లు అర్జున్ గురించి కొట్టినట్టుగా. సరే వాళ్ళ పంచాయతీల గురించి జనాలను ఎందుకు చేయాలంటారు నేను.